చెప్పండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్పైన్ ఎవరికైతే బ్యాక్ పెయిన్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఒక యోగా మ్యాటో లేదంటే పల్చటి చాపో వేసుకుని ఒక 2 దుప్పట్లు వేసుకుని ఫ్లాట్ బెడ్ మీద పడుకోవాలండి. ఎట్టి పరిస్థితుల్లో స్పాంజ్ పరుపులు కానీ తలగడ కానీ ఉండకూడదండి. ఇలా తలగడ కింద ఓన్లీ టవల్ చుట్టుకుని ఎక్కడైతే మెడకిని తలకి గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్లో ఒక టర్కీ టవల్ చుట్టుకుని పడుకుంటే చాలా తొందరగా రిలీఫ్ ఇస్తున్నాయండి. అందులో ఇందాక చెప్పిన ఆసనాలే కాకుండా సుఫైన్ అంటే వెల్లకిలా పడుతున్న ఆసనాల్లో 2 ఉన్నాయండి. చాలా ఇంపార్టెంట్ ఆసనాలండి. ఈ రెండిట్లో ఒకటేమో దీన్ని పవనోత్తాసన అంటారు. కానీ పవనోత్తాసన అయితే తల కూడా ఎత్తుతాము, ఇందులో తల ఎత్తకూడదండి. ఓన్లీ కాళ్ళే 2 చక్కగా దగ్గరికి లాక్కోవాలండి. ఎంతవరకు మీరు పొట్ట దగ్గరికి లాక్కుని అలా హోల్డ్ చేసి పట్టుకోవాలండి. చక్కగా పట్టుకుని మళ్ళీ కొంచెం రిలీఫ్ ఇస్తుందండి. మీకు నొక్కుతుందండి, లోవర్ స్పైన్ చక్కగా రిలీఫ్ ఇస్తుందండి. ఇచ్చాక మళ్ళీ నార్మల్కి రావాల్సి ఉంటుందండి. నార్మల్ వచ్చాక మళ్ళీ ఇంకొకసారి అలా చేద్దామండి. పవనోత్తాసనే కానీ తల పైకి ఎత్తకూడదండి. స్పైన్ ఎప్పుడు కూడా పెయిన్ ఉన్నప్పుడు ఆపోజిట్ వెళ్ళాలి తప్పించి పైకి ఎత్తకూడదండి. ఇలా పెట్టుకుని కొద్దిసేపు ఉంటే బాగా రిలీఫ్ ఇస్తుందండి. ఇచ్చాక రిలాక్స్ అయ్యి అప్పుడు పవనోత్తాసన అయ్యాక సేతుబంధాసనం కూడా బాగా రిలీఫ్ ఇస్తుందండి. 2 ఆసనం అండి. ఇది ఖచ్చితంగా చేయమని చెప్తారు అందరూ కూడా. ఈ యాంకిల్స్ పట్టుకుని మీకు పెయిన్ బట్టి మీకు నొప్పిని బట్టి స్లోగా ఎత్తాలండి. స్లోగా, చాలా స్లోగా. ఎంతవరకు ఎత్తాలంటే మీకు బాగా నొప్పి ఎక్కువైనప్పుడు ఆపాలండి. అంతవరకు అలా ఉంచాలని కొద్దిసేపు. ఇంకా నొప్పి లేకపోతే ఇంకా కొంచెం పైకండి, ఇంకా నొప్పి లేకపోతే ఇంకా పైకండి. అలా వెళ్ళి అలా కొద్దిసేపు హోల్డ్ చేసి మెల్లిగా దించాలి. చాలా స్లోగా దించవలసి ఉంటుందండి. దించాక కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ పైకి ఎక్కుదామండి. ఇలా మీరు 5-6 సార్లు కానీ చేయగలిగితే చాలా రిలీఫ్ ఇస్తుందండి. లోవర్ బ్యాక్ అయితే ఎగిరిపోతుంది, అప్పర్ బ్యాక్ లోవర్ బ్యాక్ పెయిన్ కూడా ఎగిరిపోతుంది. చూడండి మెల్లిగా పైకి ఎక్కుతుంది. దాని సేతుబంధాసనం అంటారు, బ్రిడ్జ్ ఫోర్స్ అండి. ఇంగ్లీష్లో బ్రిడ్జ్ ఫోర్స్ అంటారండి. అలా కొద్దిసేపు ఉంచుతున్నానండి. అలాగే ఇంకొకసారి ఇది ఖచ్చితంగా రోజు చేసుకోవాల్సిన ఆసనాల్లో ఒకటి సేతుబంధాసననే పవనోత్తాసనం. కానీ పవనోత్తాసనలో చేతులు ఎత్తుతాం, నడుము ఉన్నప్పుడు ఎత్తాం. కానీ ఎక్స్క్లూజివ్గా జఠర పరివర్తాసనం ఉందండి. స్పైన్ లేదండి. స్పైన్ నొప్పి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేయవలసిన ఆసనం, కానీ స్లోగా చేయవలసి ఉంటుంది. ఫస్ట్ పోజు జఠర పరివర్తాసనం 2 చేతులు చాపుకుని కాళ్ళు ఒకదాన్ని పెట్టుకుని కాళ్ళు 2 రైట్ సైడ్ వెళ్తే తల లెఫ్ట్ సైడ్ వెళ్తుందండి. ఇలా లెఫ్ట్ సైడ్ పెట్టుకుని మీకు నొప్పి ఖచ్చితంగా తెలుస్తుందండి. ఎంత బాగుంటుందోనండి. స్పైన్ రబ్బర్ అయిపోతుందండి. చిన్న బెండ్ ఇస్తుంది. సెంటర్కి వచ్చేసానండి. మళ్ళీ ఇప్పుడు ఆపోజిట్కి వెళ్తాను. జఠర పరివర్తాసనం స్టెప్ 1 అంటారండి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. నడుము నొప్పి ఉన్నోళ్ళు రోజు చేసుకుంటూ పోతే 2-3 రోజుల్లోనే వాళ్ళకి రిలీఫ్ దొరుకుతుందండి. ఇది స్టెప్ 1. స్టెప్ 2 మళ్ళీ ఆపోజిట్ అండి. రైట్ లెగ్ మీద లెఫ్ట్ లెగ్ పెట్టాను. చక్కగా ఇలా తిప్పాలి. నడని చూడండి, మీ ఫోకస్ అంతా నడుము మీద ఉండాలండి, స్పైన్ మీద ఉండాలండి. సెంటర్కి వచ్చాను, ఆపోజిట్ తిప్పుతాను. ఆపోజిట్ అది స్టెప్ 2 అండి. ఒక్కసారి చూపిస్తానండి. స్టెప్ 2 చక్కగా రైట్ సైడ్ తిరిగినప్పుడు మెడ లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. తల కొద్దిసేపు ఉన్నాక సెంటర్కి వచ్చాక మళ్ళీ రైట్ సైడ్ వెళ్తున్నాయి. అది స్టెప్ 2 అండి. స్టెప్ 3 కూడా ఉందండి ఇందులో. ఇంకా మీకు తగ్గాలనుకుంటే 2 కాళ్ళు నిదంగా టచ్ చేయాలి. బాగా దగ్గరికి టచ్ చేసుకుని ఒక కాలు మీద ఒక కాలు పడుకోబెట్టగలగాలండి. అప్పుడు నడుము బాగా ఉంగుతుందండి, తిరుగుతుందండి. ఇదిగోండి సింపుల్గా అండి. 1 చూడండి, తలని బాగా లెఫ్ట్కి తీసుకెళ్ళానండి. సెంటర్. ఇప్పుడు రైట్కి తీసుకెళ్తానండి. 2 కాళ్ళు పడుకోబెడుతున్నానండి పూర్తిగా. ఇలా కొద్దిసేపు ఉంటే స్పైన్ రిలాక్స్ అయిపోతుందండి. ఇంకొకసారి చూపిస్తానండి. ఇది స్టెప్ 3 అండి. చక్కగా జఠర పరివర్తాసన్ స్టెప్ 3 అండి. ఇంకొకసారి అండి ఆపోజిట్. ఇలా కొద్దిసేపు మీకు రిలీఫ్ వెంటనే దొరికిపోతుందండి చేయగానే. దీని పేరే జఠర పరివర్తాసనం అండి, స్పైన్ ఆసనం అండి.
తర్వాత నాలుగోది స్టెప్ 4 ఏంటంటే 2 కాళ్ళ మధ్య అడుగున్నర నుంచి 2 అడుగులు దూరం పెట్టాను. ఒక కాలు పక్కన ఇంకో కాలు పడుకోబెట్టాలండి. 1 చక్కగా చూడండి, ఇలా పడుకోబెట్టాలండి. పడుకోబెట్టి అలా చేయాలండి. అలాగే ఆపోజిట్ కూడా చేస్తాను చూడండి. ఒక కాలు పక్కన ఒక కాలు పడుకోబెట్టి స్పైన్ ఎలా తిప్పానో ఆటోమేటిక్గా నార్మల్గా వచ్చేస్తాను. అది స్పైన్ నార్మల్గా వచ్చేస్తాను. ఇంకొకసారి చూపిస్తానండి జట పరివర్తాసనం. చాలా రిలీఫ్ దొరుకుతుందండి. ఇది ఏ ట్యాబ్లెట్, యాక్ట్రోఫినిక్ ట్యాబ్లెట్ ఏం అక్కర్లేదు. పెయిన్ కిల్లర్ అన్నీ కూడా నష్టం చేస్తాయండి. ఈ ఆసనాలు వేసుకుని సింపుల్ ఆసనాలు అండి, అన్నీ కూడా రిలాక్స్ అండి. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఇంకా బాగా తగ్గాక అప్పుడు మీరు రోజు స్టెప్ 5 చేయగలిగితే ఇంకా మంచిదండి. కానీ నడుము నొప్పి ఉన్నప్పుడు ఇది చేయగలుగుతాండి. పూర్తిగా సైడ్ అండి. స్పైన్ చూడండి ఎంత బాగా తిరుగుతున్నాను. అలాగే సెంటర్ అండి. అలాగే లెఫ్ట్ సైడ్ వెళ్తున్నానండి. నేను రైట్ సైడ్ తిరుగుతున్నాను. సెంటర్ అండి. రైట్ సైడ్ తిరుగుతున్నాను. సెంటర్. లాస్ట్ లెఫ్ట్ సైడ్. సెంటర్. ఇది జట పరివర్తన స్టెప్ 5 అండి. కానీ నడుము నొప్పి ఉన్నప్పుడు ఇది చెయ్యొద్దండి. ఫస్ట్ 4 చేసుకోండి, చాలా రిలీఫ్ దొరుకుతాయండి. వెళ్ళి ముందు ఫైనల్గా ఒక్కసారి సేతుబంధాసనం చేసుకుని అప్పుడు క్లోజ్ చేస్తున్నాడు. సేతుబంధాసనంలో ఇది అందరూ చేయొచ్చండి. నడుము నొప్పికి చెక్ పెట్టే ఆసనం, డిస్క్ బల్జికి చెక్ పెట్టే ఆసనం. నడుము నొప్పి ఎక్కువ ఉంటే తక్కువ ఇంతే వెళ్తారండి. నడుము నొప్పి లేకపోతే కొంచెం పెంచుకుంటూ వెళ్తారండి రోజు. ఇలా పై చెప్పండి. ఎప్పుడు కూడా ఈ ఆసనాలు వేసాక స్టాండింగు, అలాగే సిట్టింగు, ప్రోను, సుపైను, ఈ 4 రకాలు మీకు స్పైన్కి సంబంధించి నేను చెప్పాను. రిలీఫ్ దొరికే ఆసనాలు చెప్పాను. ఇప్పుడు లాస్ట్లో యోగ నిద్రలో కొద్దిసేపు పడుకోండి. స్పైన్ మీద ఫోకస్ చేసి కంప్లీట్ రిలాక్స్ అయిపోండి. మీ ఫోకస్ అంతా కూడా ఎక్కడైతే మీకు నొప్పి ఉందో అక్కడ ఫోకస్ చేయండి. ఫోకస్ చేస్తే చక్కగా ప్రాణశక్తి అక్కడ ప్రయాణిస్తుంది, మీకు రిలీఫ్ దొరుకుతుందండి. అలాగే అది అయిపోయాక చక్కగా 2 చేతులు రబ్ చేసి గ్లావ్స్ కుట్టి రైట్ సైడ్ తిరిగి లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకుని ఇలా సైడ్ నుంచి ఎప్పుడూ లేవాలండి. ఈవెన్ మంచం మీద మార్నింగ్ లేచినప్పుడు కూడా ఇలాగే లేవాలండి. ఈ పోస్టర్లోనే లేచి కూర్చొని తప్పించి డైరెక్ట్గా ఈ విధంగా ఇలా ఉందనుకోండి, ఇలా ఎప్పుడు లేవద్దండి. స్పైన్ మీద బాగా ప్రెజర్ పడుతుందండి. కాబట్టి సైడ్కి తిరిగి ఒక్కసారి కావాలంటే చూపిస్తాను. ఇలా పడుకున్నాం, ఇలా సైడ్కి తిరిగాము, లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకున్నాను, రైట్ హ్యాండ్ సపోర్ట్ కూడా తీసుకున్నాను, సైడ్ నుంచే లేచి కూర్చున్నానండి. ఈ విధంగా మనం చేసుకున్నామంటే 4-5 ఆసనాలు ఖచ్చితంగా మీకు సాయంత్రంగా రిలీఫ్ ఇస్తాడు. మార్నింగ్ ఎంటీ ఖాళీ ఒక్కటే ఇన్స్ట్రక్షన్స్, ఎంటీ స్టమక్తో చేయండి. ఆ టైంలో 24 అవర్స్ ఎప్పుడైనా చేయొచ్చు. ఒక 2-3 అవర్స్ దీంట్లో స్టమక్లో ఏమీ లేకుండా చూసుకుని చేయండి. తప్పకుండా లాభం పొందుతారండి. అందరికీ వందనాలు. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.